తర్వాత ఇంకా సాంఘిక నాటకాలు. సాంఘిక నాటకాల్లో పునాది అని వేశాను అండి. అది ఆల్రెడీ విజయరాణి గారు ఫస్ట్ వేశారు నందిలో. దాని తర్వాత ఆవిడ కాలు లేకపోతే నేను వేశాను. అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. ఏంటి దాని సబ్జెక్ట్ అంటే మామూలుగా భార్యాభర్తలు ఉంటారు. భర్త కొంచెం పొదుపు చేసి ఉంటే ఫర్దర్గా ఏదన్నా ప్రమాదం వచ్చినా మనకి డబ్బులు అవసరం పడతాయి అన్నట్టు తను కొంచెం భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడిదిక్కడ అయిపోవాలి అంతే, తర్వాత చూసుకుందాము, మనం ఎందుకు మనకు ఉండి కూడా లేనోళ్ళలాగా ఎందుకు బతకాలి అని ఈ అమ్మాయి అంటుంది. ఈ మధ్యలో తన చిన్న స్నేహితుడు ఒకడు వస్తాడు అనమాట. స్నేహితుడు వచ్చాక ఈ అమ్మాయిని ఎప్పుడో ప్రేమించుంటాడు అనమాట. ఈ అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుందని చెప్పేసి తను సెటిల్ అవుతాడు. అప్పుడు తను చాలా బీదరికంలో ఉండి తను సెటిల్ అయ్యి ఈ అమ్మాయికి ఆఫీసరు పోస్ట్లో వస్తాడు. వచ్చి వీళ్ళ పరిస్థితి చూసి ఎంతసేపు మొగుడు గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. ఆయన పిసినార్తనం ఎక్కువ, సినిమాకి బ్లాక్లో టికెట్లు కొనమంటే డబ్బులు అయిపోతాయి అనుకోండు, ఆటోలో తీసుకెళ్ళడు, బస్సులో అలా చెప్తూ ఉంటే అది తను అడ్వాంటేజ్ తీసుకొని ఈ అమ్మాయిని షికార్లకి అలా చేసి కొంచెం అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. తీరా అక్కడ ఆఫీస్లో అందరు పసిగట్టి వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి చెప్తారు. అప్పుడు ఆయన కొంచెం క్లాస్ ఇచ్చి ఇది జీవితం అని చెప్తాడు. అక్కడ కొద్దిగా బాగుంటుంది సార్. అది కావాల్సింది ఆడంబరాలు అవి కాదు, మనిషి అర్థం చేసుకోవాలి. మనిషి ఇలాంటి భర్త నీకు దొరకడం అని కొంచెం హితబోధ చేశాడు. తర్వాత ఈ అమ్మాయి తప్పేమిటో తెలుసుకొని ఆల్మోస్ట్ ఆ అబ్బాయితో వెళ్ళిపోయే ప్లాన్లో కూడా అతను అలా ప్లాన్ చేస్తాడు. అతను అలా చేస్తున్నాడని ఆఖరి వరకు ఈ అమ్మాయికి తెలియదు. నేను పాత ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాను వెళ్తున్నాను కన్నా నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అంటే, నీకు లేదు కానీ ఆయనకు లేదు. అప్పుడు బయటపడుతుంది అనమాట భర్తకున్న తేడా. అక్కడ డైలాగ్ ఉంది సార్, మంచి ఫ్రెండ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ కాలేడు, అలాగే హస్బెండ్ మంచి ఫ్రెండ్ కాలేడు. పద్య నాటకాలు ఎన్ని చేశారు మీరు? పద్య నాటకాలు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చాలా చేశాను కానీ మామూలుగా 10-15 చేస్తుంటాను సార్. అందులో బాగా పేరు తెచ్చిపెట్టిందండి వేమన్నలో విశ్వద, విప్రనారాయణ, నరకాసురలో సత్యభామ. ఇవి కొంచెం మహావీర నరకాసురం మొన్న నందికి అయింది సార్. ఈ నాటకాల్లో మీకు నంది బహుమతి దేంట్లో వచ్చింది? విప్రనారాయణలో వచ్చింది. విప్రనారాయణ దేవదేవి వేషం అంటే వేశ్య అండి. ఇక్కడ విశ్వద అన్న కూడా వేశ్య. సో ఈ రెండు పాత్రలు మీరు వాటి స్వభావాల్లో మీరు ఆ పాత్రని అర్థం చేసుకునే విధానంలో మీకు కనిపించినటువంటి తేడా ఏంటి? ఇది విప్రనారాయణలో అహంకారం ఉంటుంది, సౌందర్యం ఉందన్న అహంకారం ఉంటుందండి దేవదేవికి. విప్రనారాయణని బ్రహ్మచర్యం పాడు చేసిన తర్వాత ఎప్పటికో ఆవిడలో మార్పు వస్తుంది, ఇది తప్పు అనేసి. ఆ క్యారెక్టర్ అహంకారపూరితం, సౌందర్యం అన్న టెక్కు ఎక్కువ ఉంటుంది అమ్మాయికి. విశ్వద ఏంటంటే అనవసరంగా పుట్టానే ఈ కులంలో అని తన నిండుకుండ టైప్ సార్. విశ్వద నిండుకుండ, అనవసరంగా పుట్టాను, ఇందులోంచి ఎలా బయటపడాలని ఆవిడ చూస్తుంది. తను వేమన గారిని ప్రేమించినా కూడా ఒక భర్త అనుకొని అంకిత భావంతో ప్రేమిస్తుంది. ఇవేంటంటే పొగరుతోటి తనని తొక్కేయాలన్న అహంకారము, పరువు ప్రతీకారం తీర్చుకోవాలన్న అహంకారం ఏమనుకుంటుంది. అలా కాకుండా ఒక భర్తలాగా తనని ఆరాధించే తత్వము విశ్వద. దేవదేవి చెప్పిన డైలాగ్ ఏమైనా గుర్తుందా? మంచి సన్నివేశం చెప్పండి. ఉద్యానవనంలో వీళ్ళిద్దరు విహరిస్తుంటారు, అక్క చెల్లెళ్ళు. అంతలో విప్రనారాయణ గారు ధ్యానం చేసుకుని తిరిగి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్క ఉండి నమస్కారం చేయంటే దొంగ స్వాములు అక్క అలా ఎవరు స్వచ్ఛమైన లేరు అని వాదన జరుగుతుంది. అయినా సరే అని అక్క బలవంతంతో స్వామి అలా వెళ్తుంటే నమస్కారం చేస్తుంది. ఆయన హరినామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ వాదన అవుతుందంట, అయ్యిందా అక్క, అనుకున్నంత పరాభవం అయిందా, ఆ సంస్కారం లేని సన్యాసికి నువ్వు నమస్కరిస్తే నమస్కరించా, నన్నెందుకు నమస్కరించమన్నా అంటే తను డైలాగ్ చెప్తుంది, లేదు నాది తప్ప, నా అందాన్ని చూడాలని, నా సౌందర్యలతకని మాట్లాడి తరించాలని, ఈ పరువపు సిరితో పదం కలిపి నడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతటి సమ్మోహన సౌందర్య రూప విలాసనాది, అంతటి సౌందర్య రాశిని నీ మాట విని ఆ సంస్కారం లేని సన్యాసికి నమస్కరిస్తే వాడు శిష్యుడు చెప్పినట్టు వాడు చూడనేలా చూడలేదు, ఇది అహంకారం కాదా? కాదు, పారమార్థిక స్థితిలో ఉన్న చింతన అంటుంది.
మర్చిపోను. ఇలాంటి విషయాలు ఎందుకు మర్చిపోను. ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకొని విజృంభించిపోయిన ఆ విప్రనారాయణ అహంకారాన్ని అణిచివేస్తాను. ఇంతటి మోహన సౌందర్య రూప విలాసాన్ని చూపుతోనైనా స్పర్శించకుండా వెళ్ళిపోయిన తాపసి బ్రతుకుని తల్లడిలా చేస్తాను. రంగనాథుడి అభంగ లీలా వైభవాంతరంగుడు అనుకుంటున్న దొంగమునిని నా కొంగున కట్టేసుకొని నట్టేట ముంచుతాను. ఇదే నా ప్రతిజ్ఞ. పద్యం ఉంటుంది సార్. పద్యం ఏ పద్యం అది? తల వంచని నాహమును విలువలు తెగదృంచినట్టి విప్రాధము నా వలపున బొమ్మన చేయ తలచితి ఇది నా ప్రతిజ్ఞ తజ్జము సుమ్మ. అలా వస్తుంది పద్యం కొంచెం. సరే, విశ్వద పాత్ర? విశ్వద అభిరామయ్య వచ్చి వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉంటే అభిరామ వచ్చి ఏమిటయ్యా ఇలా, అంటే వేమన స్నేహితుడు. ఆయన వచ్చి ఏమిటయ్యా ఇలా ఉండిపోయావు, నీకోసం వదిన అన్నాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఈ వేశ్య ఇదిలో పడిపోయి అన్ని ఉంటున్నావు అని చెప్పేసి ఆయన ఆయన్ని అనవలసిన మాట అనేసి ఈవెన్ వదులుకుంటేనే బాగుపడతావు, ఈ వేశ్య లంపట నుంచి బయటపడితే నువ్వు బాగుపడతావు అని వెళ్ళిపోతాడు సార్. అప్పుడు తనకి చాలా బాధ అనిపిస్తుంది. అనుకుంటుంది, అమ్మ త్రిపుర సుందరి దేవి పవిత్రమైన నీ ముంగర కోర. సార్ ఎమోషనల్గా చెప్పండి ఆ డైలాగ్. అమ్మ త్రిపుర సుందరి దేవి, ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో వేసగా జన్మించాను, పవిత్రమైన నీ ముంగర ధరించి పునీతను కావాలని ఉంది తల్లి, నన్ను కరుణించు అలా ఉంటుంది. ఇంతలో ఆయన తీసుకొస్తారండి, ముంగర తీసుకొస్తారు. ఆ ముక్కెర తీసుకొచ్చిన తర్వాత వేమన విశ్వదకి ఇస్తాడు, అదే మొగ్గ వేసి తీసుకోమని కండిషన్ పెడతాడు. అప్పుడు చాలా అద్భుతంగా నటించారు. ఆ ముక్కెర తీసుకొని మొగ్గ వేసి తను పద్య రూపంలో చెప్తుంటారు సార్. అలా అమ్మాయికి అనిపిస్తుంది అనమాట, ఇది ఎందుకు అన్నది ఈవిడ అని. అలా శూన్యంలోకి వెళ్ళిపోయి అమ్మవారిని అన్నట్టు అంటుంది, అటు నరసింహాంబ గారి అన్నట్టు, అమ్మ ఎందుకన్నావో ఏం జరగనుందో నీ దయ అని అలా వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోయాక ముక్కెర అలంకరించుకొని మొత్తం నిరాడంబరంగా వస్తుంది. ఆభరణాలను తీసేసి అలంకరణ తీసేసి సాదాశ్రీ యోగిన్లా వస్తుంది. అది అలంకరించుకున్న తర్వాత అసలు ఆమెకి ఇంకేమీ ఉండదు, తను ప్రియుడని కానీ ఏమీ కాదు, తను కోరుకున్నది ఇంకా తనకి ఈ జన్మ నుంచి విముక్తి అయిపోయింది, ఈ వృత్తి నుంచి విముక్తి అయిపోయింది అన్నాక ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళిపోతుంది సార్. అది చెప్పేటప్పుడు కూడా నాకు రియల్గా ఫీల్ అవుతాను నేను. అది స్వామి చాలు స్వామి, ఈ జన్మకి ఈ వరం చాలు, మిమ్మల్ని అలరించిన ఈ శరీరాంగాలే ఆధ్యాత్మిక లోకాలకి దారి చూపిస్తుంది, నర్తన భంగిమలతో అలరించిన ఈ శరీరాంగాలే మీకు మోక్షానికి దారి చూపిస్తున్నాయి, చాలు స్వామి ఈ జన్మకి ఈ వరం చాలు అని అలా ఆయన చేతుల్లో ఒరిగిపోతుందండి. అనారోగ్యంతో చచ్చిపోయే బిడ్డలు ఉంటారు, కానీ అమ్మ పాలు తాగి చచ్చిపోయే బిడ్డలు ఉంటారయ్యా. ఇన్ని వేల పాత్రలు వేసినా కానీ అలాంటి పాత్రలు దీనికి సరిపోవు అన్నారు.